ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షని మరియు సంస్కృతిని ముందు తీసుకొచ్చినటువంటి బతుకమ్మని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో మరి బతుకమ్మని తీసేయడం దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఉద్యమం చేసేట్టుగా తెలిసేది బతుకమ్మ యొక్క సంస్కృతి ఏంది. సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమంలో అందరూ కూడా ఏకమై అన్ని జాతుల వాళ్ళు ఏకమై బతుకమ్మను ఆడుతూ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని రగిలించినారు. మరి మేము ఒకటే చెప్తున్నాం, బీర్లా ఐలయ్యకు కానీ మరి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు కవితమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ఖబర్దార్ తిరగనీయం. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే మీ నోట్లను ఫినాయిల్తో అడుగుతాం. మీరు ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడబిడ్డలకు. అయ్యా రేవంత్ రెడ్డి, ఆ రోజు సోనియా గాంధీ కూడా బతుకమ్మను పెట్టుకొని ఆట ఆడింది. నువ్వు చూసినావో లేదో? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బతుకమ్మ సంబరాలని ఈ రకంగా అంటే బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతని తెలంగాణ ప్రాంతం అంటే ప్రత్యేక ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి బతుకమ్మని తీసుకొచ్చినటువంటి ఘనత కల్వకుంట్ల కవితక్క గారిది. మరి కవిత గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. మరి ఖచ్చితంగా కూడా బతుకమ్మ ప్రాముఖ్యత అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కూడా బతుకమ్మ ప్రాముఖ్యత తెలుసు. ప్రతి గ్రామంలో ఊర వాడవాడ బతుకమ్మ సంబరాలు నిర్వహించినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతిని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను కానీ కళాకారులను కానీ కించపరుస్తూ ఈనాడు మరి అన్ని సంస్కృతులను కూడా మరి కింద తొక్కిపెట్టే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తించడం దుర్మార్గం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజం చీదరించుకునే రోజు వస్తుందని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.